ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్‌కు మరొకసారి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా లేవియా కాండంలో నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. లేవియా కాండంలోని మొదటి 14 అధ్యాయాలు ముగించాము. 15వ అధ్యాయం గురించి ఆల్రెడీ మీతో మాట్లాడాను. 16వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలను గత ఎపిసోడ్‌లో మీతో మాట్లాడాను. 16వ అధ్యాయం అంతా కూడా ప్రాయశ్చిత్త దినం గురించిన మరి అందులో వివరణ మనకు అనిపిస్తుంది. ప్రాయశ్చిత్త దినం రోజున మరి జరిగించవలసినటువంటి ప్రక్రియను అక్కడ తెలియపరుస్తూ దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతుండగా చూస్తున్నాము. గడిచిన వారం మీతో మాట్లాడినప్పుడు అహరోను ప్రధాన యాజకుడు అయినప్పటికీ దేవుని సన్నిధిలో అంటే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం ఉన్నటువంటి ప్రాంతంలోనికి ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా వెళ్ళటానికి వీల్లేదు అని మోషే ద్వారా దేవుడు కొన్ని విషయాలను అహరోనుకు తెలియజేసినట్టుగా చూస్తున్నాము. తద్వారా మనకు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనం వెళ్ళడానికి అవకాశం ఇవ్వబడింది. కానీ మనం కూడా కొన్ని జాగ్రత్తలతో మనం కూడా కొన్ని నిబంధనలతో కూడినటువంటి ఒక ప్రక్రియ ద్వారా మన దేవుని సన్నిధిని సమీపించగలిగితే అది మనకు శ్రేయస్కరమైన విషయాన్ని లాస్ట్ వీక్ మీతో మాట్లాడాను. ఇప్పుడు 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినం రోజున మరి ప్రధాన యాజకుడు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనుల గురించి మీతో మాట్లాడతాను. ఆ ప్రాయశ్చిత్త దినములు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది జరిగించబడుతుంది. ఆ జరిగే ఒకరోజు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళటానికి అవకాశం కుదురుతుంది. అతను వెళ్ళేటప్పుడు మొదటగా తనకు తానుగా అతను వెళ్ళటానికి వీల్లేదు, కానీ తనకున్న అధికతను బట్టి వెళ్ళటానికి వీల్లేదు, కానీ తను కూడా ఒక బలిని తీసుకొని ఆ బలి చేత పరిశుద్ధపరచబడిన తర్వాతనే అందులోనికి ప్రవేశించాలని అది తెలియజేస్తుంది. ఒకసారి లేవియా కాండం 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు దేవుడి మాట ఒకసారి చూద్దాం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దానివల్ల ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అసలు ఈ ప్రాసెస్ చూడండి. ప్రాయశ్చిత్త దినం రోజున మొట్టమొదటిగా అహరోను ప్రవేశించడానికి కూడా అహరోను తనకు తానుగా ఒక దహన బలి తన కొరకు చేసుకోవాల్సి ఉంది. ఒక పాప పరిహారార్థ బలి తన కొరకును తన కుటుంబం కొరకును చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే అహరోను యాజకత్వాన్ని సూచిస్తున్నాడు. మరి తన కుటుంబం యాజక ధర్మం జరిగించేటువంటి కుటుంబంగా ఉన్నారు కాబట్టి వారందరి కొరకు కూడా వారి పక్షాన కూడా అతను ఈ యొక్క బలులు అర్పించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి అంత మాత్రం కాదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యాజకులుగా పిలువబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఈ క్రీస్తు యేసు రక్తంలో కనబడిన మనందరం కూడా పరిశుద్ధులైనటువంటి యాజక సమూహంగా మనం పిలువబడుతున్నాం. అంటే మనందరం కూడా పరిశుద్ధపరచబడిన వారంగానే దేవుని సన్నిధిలో మనం సమీపించాలి తప్ప వేరొక రకంగా ప్రవేశించడానికి అవకాశం లేదు. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కూడా దహన బలిని తీసుకొని తన కొరకు తన కుటుంబం కొరకు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాతనే దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉన్న తర్వాత 2 మేకలు తీసుకెళ్లాలన్నారు కదా. ఈ 2 మేకలను తీసుకొని వెళ్తున్నప్పుడు 2 మేకల కొరకు చీట్లను కూడా వేస్తున్నట్టుగా చూస్తున్నాం. చీట్లు ఎందుకు వేస్తున్నారంటే ఒక మేకను వధించాలి, ఇంకో మేకను వదిలిపెట్టాలి. విడిచిపెట్టాల్సింది ఏంటి, వధించాల్సింది ఏంటి? యూజువల్గా మాట్లాడితే వేదాంతకారులు చెప్తారు వీటిని గురించి. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే 2 ఒకలాంటి మేక పిల్లలను తీసుకెళ్తారంట. తీసుకెళ్ళినప్పుడు 2 ఒకలాగా ఉన్నటువంటి మేక పిల్లలు కాబట్టి ఒకటి చనిపోతే ఇంకొకటి అలాంటిదే బయటికి వెళ్ళిపోతుందంట. అంటే ఒకటి విడిచిపెడతారు, ఒకదాన్ని చంపేస్తారని. అంటే 2 ఒకటేలా కనపడడాన్ని బట్టి ఒకటి విడిచిపెట్టబడినప్పుడు అదే తప్పించుకొని వెళ్ళిపోయింది, అదే ఇంకా క్షమించబడింది, అదే విడిపించబడింది అని చెప్పడానికి వీలుగా దాన్ని చేస్తారంట. ఈ ప్రక్రియ కూడా అదే విధంగా కనిపిస్తుంది మనకు. 2 చీట్లు వేయమన్నారు. ఒక చీటి ఏమో దేవుని కొరకు వేయమన్నారు, ఇంకో చీటి ఏమో విడిచిపెట్టబడేటువంటి మేకపిల్ల కొరకు వేయమన్నారు. ఇప్పుడు ప్రభు కొరకు వచ్చినటువంటి చీటి దేని మీద అయితే పడుతుందో దాన్ని వధించాలట. వధించిన తర్వాత ఇది మనం ఆలోచన చేస్తే
కుష్ఠరోగి కొరకు పరిశుద్ధపరచబడడానికి కొన్ని నిబంధనలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా 2 పావురాలను తీసుకొని వచ్చి ఒక పావురాన్ని దేవుని సన్నిధిలో చంపి ఆ పావురం యొక్క రక్తములోను తర్వాత రన్నింగ్ వాటర్ వెళ్తున్నటువంటి దగ్గర ఆ రక్తంలో ఆ నీటిలో ఇంకొక పావురాన్ని అంటే బ్రతుకున్న పావురాన్ని ముంచి దాన్ని గాల్లో వదిలేస్తారు. అంటే ఆ రక్తంలో కడుగుబడింది, ఆ నీటిలో కడుగుబడింది, పరిశుద్ధపరచబడింది కనుక అది ధైర్యంగా అది వెళ్ళిపోవచ్చును, అది పరిశుద్ధపరచబడింది అనేటువంటి ఒక సాదృశ్య రూపంలో తెలియజేయడానికి అది చెప్పారు. అయితే ఇప్పుడు సమాజం మొత్తానికి విడుదల కావాలి, వారికి ప్రాయశ్చిత్తం కావాలి, వారికి విమోచన కలగాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు మేకపిల్లను ఒక మేకపిల్లను విడిచిపెట్టాలి, ఒక మేకపిల్లను వధించాలి. అంటే వధించబడిన మేకపిల్లలోని రక్తాన్ని తీసుకొని దీని మీద చిమిరిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోవడాన్ని బట్టి అక్కడ ప్రాయశ్చిత్తం జరిగింది అనే విషయాన్ని అక్కడ చేయడం మనం చూస్తాం. ఇలా మేకపిల్లను విడిచిపెట్టాలని చూస్తాం, ఒకటి దాన్ని చంపేయాలని చూస్తాం. చంపాల్సిన దాన్ని బలిపీఠం దగ్గర చంపి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద వేయాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్ గుండా జరగాలి. దాని కొరకు 2 మేకపిల్లను తీసుకురమ్మన్నాడు. ఒక మేకపిల్ల కొరకు చీట్లు వేయమన్నారు. అది దేవుని కొరకు వచ్చే మేకపిల్లను చంపమన్నారు. ఆ చంపిన దాన్ని మరలా బ్రతుకున్న దాని మీదకి రక్తాన్ని చిందించి దాన్ని పంపించేయాలని చూస్తాం. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ వచనాల్లో మనం ఆలోచన చేస్తే 11 నుంచి 14 వచనాలు దేవుని మాట సార్ చూద్దాం. అప్పుడు అహరోను పాపపురార్థ బలియకు ఆ కోడను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించుకున్న పాపపురార్థ బలియకు కోడను వధించి యెహోవా సన్నిధినున్న ధూప పీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుంటున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదను ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెం తీసుకుని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం మీదట తన వేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. అసలు ఈ ప్రాసెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కోడె దూడను వధించాలా, దహన బలి కొరకు, పాపపురార్థ బలి కొరకు అహరోను క్షమించబడడానికి, అహరోను పరిశుద్ధపరచబడడానికి, అతని కుటుంబస్తులు పరిశుద్ధపరచబడడానికి, తను దేవుని చేత శిక్షించబడకుండా ఉండటానికి ఒక దహన బలి తీసుకుని ఆ రక్తాన్ని, కోడెదూడ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంట. అంటే మొదటగా మేక రక్తంతో వెళ్ళట్లేదు, మొదట తను ప్రాయశ్చిత్త పడడానికి మొదట కోడెదూడు రక్తంతో మొదట తను వెళ్తుంటూ చూస్తున్నాం. అంటే కోడెదూడు రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాడు, వెళ్తూ ధూపార్తిని తీసుకెళ్తున్నాడు. ఆ ధూపార్తిని తీసుకెళ్తూ ఆ ధూపాన్ని అక్కడ ఒక చేత్తో వేస్తూ, ఆ ధూపం వేసినప్పుడు అక్కడ పరిమళ సువాసన దాంతో ఒక ధూపాన్ని వేస్తున్నప్పుడు అక్కడ ఆ కరుణాపీఠం మీద ఒక ధూపం వేస్తూ ఉండగా ఆ ధూపము ఉండగానే ఇతను వేలితో రక్తాన్ని చిమ్మరాలంట. అక్కడ కరుణాపీఠం మీద రక్తాన్ని చిమ్మరాల. తర్వాత తూర్పు దిక్కున ఉన్నటువంటి, అంటే కరుణాపీఠం తూర్పు దిక్కున దాన్ని చిమిరిన తర్వాత రక్తాన్ని 7 సార్లు తన వేలితో చిమిరిన తర్వాత ఒలికించిన తర్వాత అతను వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని చూస్తున్నాం. ఎక్కువసేపు అక్కడ ఉండడానికి వీలేదు అని చూస్తున్నాం. అసలుకి ఇది ఎంత భయంకరమైన విషయం ఏంటంటే అక్కడ కొద్దిసేపు ఎక్స్ట్రా ఉన్న ఆ ధూపం ఒకవేళ పలచబడిపోయినా వెంటనే అతడు మరణానికి గురైపోతాడు. అసలుకి ఎందుకు ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి, అక్కడ భయంకరమైన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది అని అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనిషి రూపంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు తన కొరకు దహన బలిని అర్పించుకొని వెళ్తున్నాడు, కానీ తను ఇంకా పాపిగానే పరిగణించబడుతున్నాడు. దేవుని దృష్టిలో చేసేటువంటి ఏ విధమైనటువంటి బలియాగమైనా కూడా అది దేవుని మెప్పించేదిగా, దేవుని సంతృప్తిపరిచేదిగా ఉండాలి. ఒక మనిషి తన జీవిత విధానాన్ని బట్టి దేవుని సంతృప్తిపరచలేక ఎంతకాలమని ఒక కోడెదూడను వధించి దాని రక్తంతో వెళ్తాడు చెప్పండి. మరి మనిషి వెళ్తే అది ఎంతవరకు అది సమంజసం, ఎంతవరకు కరెక్ట్?
ఎంతవరకు మనిషి క్షమించబడతాడో. మనిషి అయితే మార్పు కనపడడం లేదు మనిషిలో. కానీ ప్రతిసారి కోడిదూడ రక్తాన్ని తీసుకొని వచ్చినంత మాత్రాన మనిషి పరిశుద్ధపరచబడిపోతే ఇప్పటికి అనేక మంది ఎన్ని రకాలైన కోడిదూడలను చంపాలి మరి అలా ఆలోచన చేస్తే. అయితే ప్రధాన యాజకుడు కూడా అలా వెళ్తూ ఉన్నాడు. కానీ అక్కడ ధూపము అంటే ఒక పక్క దేవుడు ఆగ్రాలించగలిగినటువంటి సువాసన భరితమైనటువంటి ధూపం దేవుని కొరకు వేస్తూ ఉండగా గబక్కున తాను పరిహారం చేసుకొని వచ్చేస్తున్నాడు. ఒకవేళ ఆ పరిహారం చేసే విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగింది అంటే ఒక ధూపము వేయకుండా ఒకవేళ రక్తాన్ని చిమరాలని అనుకుంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వెంటనే అహరోను చచ్చిపోతాడు. అంటే ఒక ధూపం వేయడాన్ని బట్టి అంటే దేవుణ్ణి మనం డీవియేట్ చేస్తున్నామా అంటే అది కాదు విషయం. అంటే ఆలోచన చేస్తే ఇక్కడ ధూపం అనేటువంటిది అంటే పరిమళ సువాసనగా ఒక బలి అనేది వెళ్ళాలి దేవుని సన్నిధికి. అయితే బలి అర్పించేటువంటి బలిపీఠం ఎక్కడ ఉంది? బయట ఉంది. ప్రత్యక్ష గుడారం బయట ఔటర్ కోర్ట్లో ఉంది. మరి ఇక్కడి నుంచి ఓన్లీ రక్తం మాత్రమే లోనికి వెళ్తా ఉంది. ఆ రక్తం కూడా కరుణాపీఠం మీద అంటే మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద రక్తం ఒలికించబడితేనే పాపికి విడుదల, పాపికి విమోచన దొరుకుతుంది, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అయితే ఆ రక్తాన్ని అక్కడ ఒలికించాలి అంటే ఏ వ్యక్తి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ధూపాన్ని వేసి ఆ ధూపం ద్వారా దేవుడు ఆగ్రాలిస్తుండగా ఆ ధూపాన్ని అంటే జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ మీకు చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడం కొరకు. ధూపాన్ని వేసిన వెంటనే దేవుడు ఇలా ఆగ్రాలు ఇచ్చిన వెంటనే అక్కడ వెంటనే 7 సార్లు రక్తాన్ని చిమిరేసి వచ్చేస్తున్నాడు. అలా దేవుడు ఆగ్రాలించి అలా తీసే లోపల ఒకవేళ అహరోను అక్కడ కనపడ్డాడు అనుకోండి, అహరోను కథ అయిపోయింది. అహరోను చంపబడతాడు. ఎందుకు ఇంత పకడ్బందీగా చెప్పబడిందంటే ఒక మనిషి పాపిగా ఉండి మార్పు లేకుండా మరి ఇతరుల రక్తాన్ని తీసుకుని వచ్చి కోడి దూడల రక్తాన్ని పశువుల రక్తాన్ని తీసుకుని వచ్చినప్పుడు అలా జరుగుతుంది. కానీ యేసుప్రభు చేసిన విషయం చూడండి. యేసుప్రభు మన ప్రధాన యాజకుడుగా తన్ను తాను దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకొని దేవుని సన్నిధికి తన రక్తంతో వెళ్ళాడు కనుక యేసుప్రభు అలా వెళ్ళి ఇలా వచ్చేయాల. యేసుప్రభు అక్కడే ఉండిపోయాడు. యేసుప్రభు తన రక్తంతో వెళ్ళాడు. ఆయన తన రక్తంతో వెళ్ళాడు కనుక అర్హుడుగా ఎంచబడ్డాడు. ఇప్పుడు అతను చనిపోవట్లేదు, యేసుప్రభు చనిపోవట్లేదు. ఈరోజు మనము అదే రక్తంలో కడుగుబడిన వారంగా మనము దేవుని సన్నిధిని పరిశుద్ధంగా కనపడినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అని చూస్తాం. మనం ధూపం వేయాల్సిన అవసరం లేదు. మన జీవితం యొక్క పరిమళ సువాసన ధూపంగా దేవుని సన్నిధికి చేరాలి. ఇక్కడ ఒక ధూపం వేయడాన్ని బట్టి ఆ ఉన్న టైంలో అక్కడ అహరోను గబగబా చేసి వచ్చేస్తున్నాడు. అయితే ఇంతవరకు అయిపోలేదు, ఇంకో టాస్క్ చేయాల్సి ఉంది అహరోను. ఇంకో టాస్క్ ఏం చేయాలో చూడండి. నెక్స్ట్ వచనాలు మనం చూద్దాం. 15 నుంచి 19 వచనాలకు దేవుని మాటను ఒకసారి చూద్దాం. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహార్థ బలి యొక్క మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదటను దాన్ని ప్రోక్షింపవలను. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును కనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠం కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వేలితో ఆ రక్తంలో కొంచెం దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలు పవిత్రతను పోగొట్టు దానిని పరిశుద్ధపరచవలను. ఇప్పుడు చూడండి, ఈ కోడి రక్తం ద్వారా తీసుకెళ్ళి చేసి వచ్చిన ప్రాసెస్నే ఇప్పుడు మేకపిల్ల రక్తంతో కూడా చేయాలంట. అంటే ప్రజలు ప్రాయశ్చిత్తం వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా ఒక మేకపిల్ల దేవుని కొరకు చీట్లు వేయబడింది కదా. ఈ మేకపిల్ల రక్తాన్ని కూడా ఇదే విధంగా ఒక ధూపార్తిని తీసుకెళ్ళి ధూపం వేస్తూ మరి యాజకుడు చేసి వస్తుందంట. ఈసారి ఎందుకు చేస్తుందంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఔటర్ కోర్ట్లో జరిగేది సామాన్యంగా.
కానీ ఇప్పుడు బలిపీఠం మీద జరిగేది. కానీ ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీదకి రక్తం వెళ్తుంది అనంటే, ఇది సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది. మానవులందరూ కూడా, అంటే ఇజ్రాయేల్ సమాజం అందరూ కూడా క్షమించబడాలి, వారు రక్షించబడాలి, వారందరూ విమోచించబడడం కొరకు ఇది జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు రక్తాన్ని తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి, వారి కొరకు అర్పించబడుతున్నటువంటి ఆ మేకను వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది ఇది పరిశుద్ధ స్థలంలో, లేకపోతే ప్రత్యక్ష గుడారం జరగడాన్ని బట్టి ప్రత్యక్ష గుడారం కూడా అపవిత్రపరచబడుతుంది కనుక, అది పరిశుద్ధపరచబడడం కొరకు కూడా, అంటే అతి పరిశుద్ధ స్థలంలో కావచ్చు, ప్రత్యక్ష గుడారంలో ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడినట్లుగా కూడా ఈ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో చిమిరి రావడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇది జరుగుతుండగా ప్రత్యక్ష గుడారం సమీపంలో కానీ, అందులో కానీ ఎవరు ఉండటానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే అందులోకి వెళ్తాడు. అది కూడా కోడి రక్తంతో ఒకసారి వెళ్తాడు, మేకపిల్ల రక్తంతో ఇంకోసారి వెళ్తాడు. రెండూ చేసేసి వచ్చిన తర్వాత మిగిలిన రక్తాన్ని, అంటే కోడిదూడ రక్తాన్ని, తర్వాత ఈ మేక రక్తాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం మీద ప్రోక్షించి, బలిపీఠం యొక్క కొమ్ములకు చిమిరి ఆ మొత్తము ఉన్నటువంటి వాటిని పరిశుద్ధపరచబడడం చూస్తాం. అంటే బలిపీఠం కూడా పరిశుద్ధపరచబడుతుందని మనం చూస్తాం. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజలు వారి పాపములను బట్టి, వారి అతిక్రమ క్రియలను బట్టి, వారి దోషములను బట్టి, వారి అపరాధములను బట్టి, వారి వ్యసనాలను బట్టి, వారి బలహీనతను బట్టి వారు విడుదల పొందుకుంటున్నారని చూస్తున్నాము. యేసు ప్రభు ఒక్కసారిగా తన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు కనుక, ఇక ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు కనుక మనం పరిశుద్ధపరచబడ్డాము. మన పాపం నుంచి, మన అతిక్రమ క్రియల నుంచి, మన బలహీనత నుంచి, మన అపరాధం నుంచి, మన దోషం నుంచి మనకు పరిహారము కలిగింది, మనకు విమోచన కలిగింది అనే విషయాన్ని ఇది మనకు సూచిస్తుంది. అయితే విడుబడేటువంటి మేకపిల్ల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే తర్వాత వచనాలు చదువుతాం. చూడండి, 16వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చూస్తే, అక్కడ అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్ష గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశములకు భరించి పోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఈ మాటలు చూసినప్పుడు ఇప్పుడు పరిశుద్ధపరచబడడం అనేటువంటి ప్రక్రియ జరిగింది. అయితే ఇప్పుడు విడిచిపెట్టబడవలసినటువంటి మేకపిల్లను తీసుకుని వచ్చి దాని మీద చేతులోంచి అహరోను చేతులు ఉంచుతున్నాడు. చేతులు ఉంచిన తర్వాత అహరోను ఇక్కడ ప్రధాన యాజకుని సూచిస్తున్నాడు, యాజకత్వాన్ని సూచిస్తున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరి పాపాన్ని ఆ మేక మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడట. ట్రాన్స్ఫర్ చేసి, అంటే ప్రజలందరి కొరకు వారి పాపాలని, వారి దోషాలని, వారి అతిక్రమలను, వారి అపరాధాలను అన్నింటినీ దాని మీద మోపి దాని మీద రక్తాన్ని చిమిరి దాన్ని అక్కడి నుంచి వదిలేస్తున్నారంట. దాన్ని తీసుకెళ్ళి అరణ్యంలో సుదూర ప్రాంతానికి అది వెళ్ళిపోయేటట్లుగా, ఎవరు నివసించినటువంటి ప్రదేశానికి అది వెళ్ళిపోయేటట్లుగా దాన్ని అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తారంట. ఇది చేయడాన్ని బట్టి ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదో మన పాపమును దేవుడు మనకు అంత దూరంగా చేసి ఉన్నాడు అని కీర్తనకారుడు రాసినట్టుగా, ఈరోజు మన పాపములను ఇక మీద దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఒక బలి అర్పించబడింది. ఆ బలిలో కడుగుబడినటువంటి ఆ బలిలో మరి చిమిర్చినటువంటి ఆ రక్తాన్ని బట్టి, చిందించిన, ప్రోక్షించిన ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది. మన పాపంలో అది మోసుకొని ఇక అది కనపడకుండా వెళ్ళిపోతుంది కనుక, ఇక మనము మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మన అతిక్రమముల విషయమై, మన అపరాధముల విషయమై మనం క్షమించబడ్డాము, మనం పరిహరించబడ్డాము, మనకు ప్రాయశ్చిత్తం కలిగింది అని మనం నమ్మాలి. యేసు ప్రభువు ఒక్కసారిగానే వెళ్ళిపోయాడు. ఆయన మన పాపం మోసుకొని మన కొరకు వధించబడిన వ్యక్తిగా, మనల్ని బట్టి మన దోషాలను భరించిన వ్యక్తిగా ఆయన వెళ్ళిపోయాడు. ఇక మనము ఆ దోష శిక్షను భరించాల్సిన అవసరం లేదు.
ఈ ప్రాయశ్చిత్త దినము ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి జరుగుతూ ఉంది. కానీ యేసు ప్రభు ఒక్కసారిగా తన రక్తం ద్వారా దీన్ని జరిగించాడు. తన బలియాగం ద్వారా దీన్ని జరిగించాడు గనుక ఇక మాటి మాటికి బలులు అర్పించవలసిన అవసరము లేదు అని చూస్తున్నాం. ఇక మాటి మాటికి ఆయన ఈ ప్రాయశ్చిత్త దినాన్ని జరిగించాల్సిన అవసరం లేదని చూస్తున్నాం. ఇప్పటికీ యూదులు ఇంకా వీటిని జరిగిస్తూనే ఉన్నారు. కానీ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఇక వీటి అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కసారే తన రక్తము ద్వారానే మనల్ని పరిశుద్ధపరిచాడు. తన రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలం అయినటువంటి పరలోకమందు దేవుడు కూర్చున్న స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఆయన వెళ్ళిపోయాడు కనుక ఇక మనము ఆ రక్తంలో కడుగుబడిన వారంగా పరిశుద్ధులంగా నీతిమంతులుగా తీర్చిపడుతున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన కొరకు ప్రాయశ్చిత్తం కలిగింది. దేవుడు ప్రాయశ్చిత్తం కొరకు కావాల్సిన ధనాన్ని, క్రయధనాన్ని మన కొరకు తన రక్తం ద్వారా దాన్ని కట్టాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఈ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి ప్రాయశ్చిత్త దినం రోజున ఒక ప్రధాన యాజకుడు చేయవలసిన ధర్మాలన్నింటినీ దేవుడు అక్కడ ఈ అధ్యాయంలో పొందుపరిచినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ప్రాయశ్చిత్త దినం రోజున ఒక ప్రధాన యాజకుడు చేసేటువంటి కార్యాలు చూసాము. అయితే మన బాధ్యతలు ఏంటి? ప్రజలు కూడా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజలు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అనే విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో మాట్లాడుతున్నాం. మరి ఈ 16వ అధ్యాయంలో మన ప్రాయశ్చిత్తం ఎలా కలిగింది, మనకి విమోచన ఎలా కలిగింది అనే విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన యాజకుడు చేసిన పార్ట్ అయిపోయింది. మనుషులు చేసిన పార్ట్ ఏంటి అది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం. అంతవరకు దేవుని సమాధానం మీకు తోడైన నడిపించిన దాకా. ఆమె